హే గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ కోచ్ జయవాణి. ఈసారి మా క్రాస్ఫిట్ స్టూడియో నుంచి కంబాలకొండ 7 km ట్రెక్కింగ్ కండక్ట్ చేశాం. ఈసారి ట్రెక్కింగ్ చాలా టఫ్గా ఉంటుందని మా హెడ్ కోచ్ ముందే చెప్పారు. సో అందుకే ఫుల్గా వార్మప్ చేయించి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. ఈసారి మా క్రాస్ఫిట్ స్టూడియో నుంచే కాకుండా అవుటర్స్ కూడా మా ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యి మాతో పాటు ట్రెక్కింగ్లో జాయిన్ అయ్యారు. సో ఇంకా అందరం వార్మప్ అయ్యాక ట్రెక్కింగ్ స్పాట్కి వెళ్తున్నాం. ఈసారి అవుటర్స్ కూడా రావడం వల్ల అందరూ చాలా యాక్టివ్గా ట్రెక్కింగ్ ఎప్పుడెప్పుడు చేద్దామా అన్న ఎక్సైట్మెంట్తో మాకంటే ముందుగా వెళ్ళిపోతున్నారండి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈసారి ట్రెక్కింగ్ చాలా టఫ్గా ఉంటుందని. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదండి ఆ ట్రెక్కింగ్ చేసే వరకు. మీకు కూడా తెలియదు కదా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మా ట్రెక్కింగ్ ఈసారి ఎంత టఫ్గా ఉందో, ఎంత ఫన్నీగా అయిందో మీకే తెలుస్తుంది. కంబాలకొండ వైల్డ్ లైఫ్ సెంచురీ. యాక్చువల్లీ ఇక్కడి నుంచే మన 7 km ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 7 km ట్రెక్కింగ్ హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాక రూట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకే మనతో పాటు ఒక గైడ్ కూడా ఉంటారు. అందరం ఈ ట్రెక్కింగ్ చాలా యాక్టివ్గా స్టార్ట్ చేసాం. బట్ ఆల్మోస్ట్ 1 km రీచ్ అయ్యేసరికి చాలా టయర్డ్గా అనిపించింది. బట్ అయినా సరే తగ్గేదేలే అన్నట్టు అందరూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ మంచి వ్యూ పాయింట్స్ కూడా మనకు కనిపిస్తాయి. అందులో ఇది ఒక మంచి వ్యూ పాయింట్. ఇక్కడికి రీచ్ అయ్యే వరకు తెలియలేదండి మాకు మేము ఇంత హైట్కి వచ్చేసామా అని. ఈ ట్రెక్కింగ్లో మాతో పాటు వచ్చిన వాళ్ళలో కపుల్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ ట్రెక్కింగ్లో మమ్మల్నే కాదండి, మాతో పాటు వీటిని కూడా క్యాప్చర్ చేశాం. ఆల్మోస్ట్ టాప్కి రీచ్ అయిపోయాం. ఇంకా కొంచెం డిస్టెన్స్ మాత్రమే ఉంది మేము రీచ్ అవ్వడానికి. అందుకే అందరం సరదాగా డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఆల్మోస్ట్ మా డెస్టినేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడి నుంచి మా ట్రెక్కింగ్ చాలా ఈజీగా అయింది. అందుకే అందరూ రన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఫైనలీ యానిమల్ రెస్క్యూ సెంటర్కి రీచ్ అయిపోయాం. అందరం కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈ 7 km ట్రెక్కింగ్ కంబాలకొండ నుంచి స్టార్ట్ అయ్యి యానిమల్ రెస్క్యూ సెంటర్తో ఎండ్ అవుతుంది. ఇక్కడతో ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నామండి. కానీ బై వాక్ మళ్ళీ కంబాలకొండకు వెళ్ళాం. సో ఇంత వాక్ చేశాక లాస్ట్లో స్ట్రెచెస్ చేయకపోతే కుదరదని మా హెడ్ కోచ్ అందరితో మళ్ళీ స్ట్రెచెస్ చేయించారు. తర్వాత అందరం రిలాక్స్ అయ్యి స్నాక్స్ కూడా తీసుకున్నాం. ఈసారి ట్రెక్కింగ్ చాలా బాగుందండి. సో నెక్స్ట్ టైం మీరు కూడా మాతో పాటు ట్రెక్కింగ్కి రావాలి అనుకుంటున్నారా? అయితే మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ముందుగానే ట్రెక్కింగ్ డీటెయిల్స్ అన్ని మా ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాం. సీ యూ ఆల్, కీప్ ఫాలో.